హలో డియర్ అన్షేకబుల్స్, ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే మన మైండ్ చాలా అన్కంట్రోలబుల్గా అయిపోతుంది. మనం ఏది కంట్రోల్ చేయలేము అటువంటి టైంలో. మన చుట్టూ ఉన్న జనాల్ని కానీ, పరిస్థితుల్ని కానీ, డిసిజన్స్ని కానీ ఏవి మన కంట్రోల్లో ఉండవు. చాలా ఫాస్ట్గా కంట్రోల్ తప్పుతుంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ గనక అన్కంట్రోలబుల్గా ఉంటే చాలా చికాకులు ఫేస్ చేయాల్సి ఉంటుందండి. చిన్న సమస్యలు కూడా చాలా పెద్దవిగా కనపడతాయి. లైఫ్లో నా దృష్టిలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే అన్కంట్రోలబుల్ నుంచి అన్షేకబుల్గా మనం ఎదగగలగటం. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా నించొని షైన్ అవ్వాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇదే అన్షేకబుల్గా ఉండాల్సిందే. సో బీ అన్షేకబుల్. 100లో అట్లీస్ట్ ఒక 75-80% మందికి సెల్ఫ్ డౌట్ ఉంటుంటుంది. మనం ఎంత అచీవ్ చేసినా సరే చేయకపోయినా సరే, చేసిన పనే మళ్ళీ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఏమన్నా కొత్త ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినా 75-80% మందికి కంటిన్యూస్గా వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ ట్రిగర్ అవుతుంటుందండి కదా. దాంట్లో మీరు కూడా ఏమైనా ఉన్నారా? నా వల్ల అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందంటావా? చేయగలనంటావా? పోనీ ఈ పని చేస్తే మనకు అనుకున్న రిజల్ట్ వస్తుందంటావా? సక్సెస్ అవుతామంటావా? గెలుస్తామంటావా? ఆఫీస్లో నా మేనేజర్ నేను చెప్పింది ఒప్పుకుంటాడంటావా? రిలేషన్షిప్లో అయితే ఆ డిసిజన్ తీసుకునే ముందు పక్కాగా మనం మేనేజ్ చేయగలమంటావా? యువర్ గెటింగ్ దిస్? సెల్ఫ్ డౌట్ అనేది చాలా ఎక్కువగా ట్రిగర్ అవుతుంటుంది. అయితే సైకాలజీ ప్రకారం డౌట్ రాకుండా ఉండటం కష్టం అండి. డౌట్ వస్తుంది కొద్దో గొప్పో, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదండి. ప్రతి పనికి ప్రతి క్షణం అనుక్షణం గనక మన మీద, మన కెపాసిటీ మీదే మనకి డౌట్ ఉంటే దానికి ఒక పేరు పెట్టారండి. దాన్ని ఇంపోస్చర్ సిండ్రోమ్ అంటారు. ఏమంటారు? ఇంపోస్చర్ సిండ్రోమ్ అంటారు. అదేంటి? అది ఎందుకు ట్రిగర్ అవుతుంది? దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఫిబ్రవరి 22, 23 2 ఫుల్ డేస్ అండి. పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ. ఏదో జస్ట్ మాట్లాడటం కాదండి. మీరు మీ ప్రజెంటేషన్తో, మీ మాటలతో, మీరు ప్రజెంట్ చేసే విధానంతో మీ ఆడియన్స్ని ఇన్స్పైర్ చేసి, ఇంప్రెస్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక అద్భుతమైన స్కిల్. అది నేర్చుకోవాలి. స్కిల్ అంటే ప్రాక్టీస్ ఉండాలండి. ఏ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తే మీ పబ్లిక్ స్పీకింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో ఆ టెక్నిక్స్ నేర్పించే ప్రోగ్రామ్ ఫిబ్రవరి 22, 23 తారీఖులో తెలుగులో ఉంటుంది. ఆఫ్లైన్ హైదరాబాద్, ఆన్లైన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. ఇది మళ్ళీ రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్ కాదండి. సో వెరీ లిమిటెడ్ సీట్స్, రిజర్వ్ యువర్ స్పాట్స్, కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. అండ్ మార్చ్లో మనందరి ఫేవరెట్ మార్చ్ 22, 23 ఏ ప్రోగ్రామ్? మన ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటి? ఎస్, బీ అన్షేకబుల్ ఈజ్ బ్యాక్. March 22nd and 23rd. For more details, again contact the number on the screen. So imposture syndrome అంటే ఏంటి? ఎందుకు ఎక్కువగా సెల్ఫ్ డౌట్ ట్రిగర్ అవుతుంది? ఇది ఒక ప్యాటర్న్ అండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ మనస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏమన్నా పని చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అతిగా ప్రిపేర్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, రేపు నాకు ప్రోగ్రామ్ ఉందనుకోండి, నేను ఒక గంట సేపు ప్రోగ్రాంలో మాట్లాడాలనుకోండి, నాకు గనక ఇంపోస్చర్ సిండ్రోమ్ ఉంటే నేను దగ్గర ఒక 3-4 గంటలకి మాట్లాడటానికి ఎంత కంటెంట్ అయితే కావాలో అంత ప్రిపేర్ అవ్వటం. అంటే అవసరాన్ని మించి చాలా అతిగా ఓవర్గా ప్రిపేర్ అయిపోతారనమాట. ఎందుకు ఓవర్గా ప్రిపేర్ అవుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? కశ్యప్, కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితే తప్పేంటి? ఏమో మర్చిపోతే ఇబ్బంది పడకుండా ఉండటానికి కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే తప్పేం లేదు కదా. తప్పేం లేదండి. కానీ ప్రతిదానికో లిమిట్ ఉంటుంది అనుకున్నాం కదా. గంట దానికోసం 3 గంటలు ప్రిపేర్ అవుతున్నారంటే, 3 గంటల కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారంటే ఎక్కడో తెలియని డౌట్ అండి.
నేను ఫెయిల్ అవుతానేమో, నేను హ్యాండిల్ చేయలేనేమో, నా వల్ల కాదేమో. అర్థమవుతుందా? దాన్నే ఇంపోస్చర్ సిండ్రోమ్ అంటారు. సో ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళు ఓవర్గా ప్రిపేర్ అవుతారు. ఓవర్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు అనుకున్న పని ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఒక రేంజ్లో కష్టపడతారండి. నా కష్టపడిన తర్వాత త్రూఅవుట్ ద ప్రాసెస్ కష్టపడతారు. కష్టపడిన తర్వాత వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అవుతారు, అచీవ్ చేస్తారు, సక్సెస్ అవుతారు, గెలుస్తారు, అనుకున్నది సాధిస్తారు. అయితే ఇక్కడ తేడా కొడుతుందండి. అనుకున్నది సాధించిన తర్వాత ఏదో ఆ సంతోషం చాలా తక్కువ టైం ఉంటుందండి. ఇమ్మీడియట్గా వాళ్ళ మైండ్లో ట్రిగర్ అయ్యే థాట్ ఏంటంటే, ఏదో అదృష్టం కొద్దీ నేను గెలిచాలే, అదృష్టం కొద్దీ నేను దాన్ని ఏమంటారు సక్సెస్ అయ్యాను, అదృష్టం కొద్దీ నేను ఎదిగాను. కశ్యప్ తప్పే ఉందిరా, అదృష్టం కొద్దీ ఎదిగాము, దేవుడి దయ వల్ల ఎదిగాము అనుకుంటే తప్పే ఉంది. దానివల్ల అహంకారం పెరగకుండా ఉంటుంది కదా. అహంకారాన్ని ఒక నిమిషం పక్కన పెట్టండి. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే అండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరగదు. ఎందుకు పెరగదు? ఎందుకు పెరగదంటే, ఇప్పుడు ఒక గోల్ అచీవ్ చేయడానికి మైండ్ ఒక రేంజ్లో కష్టపడింది, మనకి సపోర్ట్ చేసింది. నా గోల్ అచీవ్ చేసిన తర్వాత మనం మైండ్కి ఏం చెప్తున్నాం? నాదే ఉందిలే, అంతా అదృష్టం. అప్పుడు మైండ్లో ఏం పడుతుంది? ఓహో, వీడు చేసిందేం లేదైతే, వీడికి అంత సీన్ ఏం లేదు, ఏదో గ్రహాలు కలిసి వచ్చినాయి, లేకపోతే ఇంకెవరో కలిసి వచ్చారు, లేకపోతే ఏదో హెల్ప్ చేశారు, వీడు చేయగలిగింది ఏం లేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం అంత పెద్ద గోల్ అచీవ్ చేయాలన్నప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే ఎమ్మటే, నీ వల్ల కాదు, నువ్వేం చెయ్యలేవు, నువ్వెలా చేయగలుగుతావు అని చెప్పి క్వశ్చన్స్ అడగటం మొదలు పెడుతుంది. మనం గనక అదేంటి లాస్ట్ టైం చేసాం కదా అని మైండ్ని అడిగామనుకోండి, మైండ్ ఏమంటుందంటే, నువ్వెక్కడ చేసావురా, అదృష్టం అన్నావు కదా. అర్థమవుతుందా అండి? ఇంపోస్చర్ సిండ్రోమ్లో ఉన్న అతిపెద్ద డేంజర్ ఏంటంటే, వాళ్ళ సక్సెస్ని వాళ్ళు కౌంట్ చేసుకోరు, ఓన్లీ ఫెయిల్యూర్స్నే కౌంట్ చేసుకుంటారు. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ వాళ్ళు కౌంట్ చేసుకోరు, ఓన్లీ నెగిటివ్సే కౌంట్ చేసుకుంటారు. వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్స్ వాళ్ళు కౌంట్ చేసుకోరు, ఓన్లీ వీక్నెస్లే కౌంట్ చేసుకుంటారు. వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళు కౌంట్ చేసుకోరు, వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. 10 మంది వాళ్ళు అచీవ్ చేసిన తర్వాత, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక 90 మంది వాళ్ళని అప్రిషియేట్ చేశారు, ఏదో ఒకళ్ళ ఇద్దరో ముగ్గురో వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా వాళ్ళ తప్పులు చూపించారు. నువ్వు అంత పెద్ద గొప్ప కాదులే అంటాము, తక్కువ చేసి మాట్లాడటము. వాళ్ళకి 90 మంది ఇచ్చిన అప్రిషియేషన్, రికగ్నిషన్ వాళ్ళ మైండ్లో ఉండవండి. వాళ్ళ మైండ్లో ఏముంటాయంటే, ఈ ఇద్దరు ముగ్గురు అన్న మాటలు ఉంటాయి చూడండి, అవే వాళ్ళ మైండ్లో పాతుకుపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు జీవితాంతం కష్టపడుతుంటారు, జీవితాంతం కష్టపడతారు, ఫెయిల్ అవ్వరండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ఎదుగుతారు, అనుకున్నది సాధిస్తారు. కానీ జీవితాంతం డౌట్గా, నా వల్ల అవుతుందో కాదో, నా వల్ల అవుతుందో కాదో, నేను సరిపోతానో సరిపోను, నాకంత కెపాసిటీ ఉందో లేదో, ఈ డౌట్ రెగ్యులర్గా వాళ్ళ మైండ్ని తినేస్తుందండి, చెదపురుగు తిన్నట్టు తింటుంది. అది ఇంపోస్చర్ సిండ్రోమ్. దీనంతటికి కారణం ఏంటంటే అండి, మన సక్సెస్కి మనం క్రెడిట్ ఇచ్చుకోకపోవటం, మన సక్సెస్ని మనం కౌంట్ చేసుకోకపోవటం. ఇది ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, ఒక దరిద్రపు థాట్, ఒక బిలీఫ్ మన మైండ్లో పెట్టారు. అదేంటంటే, నిన్ను నువ్వు పొగుడుకుంటే అహంకారం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని మనం పొగుడుకుంటే అహంకారం రాదు, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపోస్చర్ సిండ్రోమ్ కనుక ఉంటే, ఆ సెల్ఫ్ డౌట్ కనుక ఉంటే, అన్షేకబుల్గా నిలబడలేమండి. ఎవరికైతే అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇంపోస్చర్ సిండ్రోమ్ ఉండదు, సెల్ఫ్ డౌట్ దరిదాపుల్లో కూడా రాదు. వాళ్ళు చాలా వైబ్రెంట్గా, చాలా బాయింట్గా, చాలా బబ్లీగా, చెక్కు చెదరని కాన్ఫిడెన్స్తో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటారు. తద్వారా వాళ్ళు ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్.